మొంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జిల్లాలకు కూడా వర్షపాతం ఉంటుంది అని చెప్పి మనకి ఇండికేషన్ ఉంది కాబట్టి వరి కోతలు అదేవిధంగా పత్తి మొక్కజొన్న అన్ని పంటలు కూడా హార్వెస్ట్ చేసే టైం కాబట్టి రైతులకి అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం కోసం గౌరవ మంత్రి గారు ఉత్తమ్ గారు సిఎస్ గారు అదేవిధంగా కమిషనర్ సివిల్ సప్లైస్ అందరం కలెక్టర్లకి అలర్ట్ చేయడమే కాకుండా రైతులకు కూడా సూచనలు. ఎందుకంటే కష్టపడి పండించినటువంటి పంట నోటికాడికి వచ్చి తడిసిపోతే ఎంత బాధ ఉంటుందో మాకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి తొందరపడకుండా 2-3 రోజులు కోతలు గాని పత్తి తీతలు గాని వీటిని కొంత మీరు నిర్వహించుకుంటే 2-3 రోజులు ఓపిక చేస్తే చేను మీద అయితే త్వరగా మళ్లీ ఎండేదానికి అవకాశం ఉంది, పంట మీకు చేతికొచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కంగారు పడి మీరు హార్వెస్ట్ చేస్తే రోడ్ల మీద పోసినా ఓపెన్ ప్లేస్ లో పోసినా వర్షానికి మీరు ఎంతైనా సరే తడవకుండా చూసుకోలేరు. దక్షిణ పంట కొనేదానికి సిసిఐ గాని అదేవిధంగా ఎఫ్సిఐ గాని ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నామ్స్ ప్రకారంగా మీరు తేమ శాతాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా కంగారు పడి మీరు పంటలు కోస్తే నష్టపోతారని చెప్పి రైతులందరికీ చెప్పమని చెప్పాం. జిల్లా కలెక్టర్లకి అదేవిధంగా మార్కెటింగ్ అధికారులకి సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉండి మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని ఇమ్మీడియట్ గా కాటాలేసి ట్రాన్స్పోర్ట్ చేసి గోడౌన్లకు చేర్చమని చెప్పాం. అదేవిధంగా ఉన్నదాన్ని టార్పాలిన్స్ తోటి ప్రొటెక్ట్ చేయమని చెప్పాం. రైతులు అదేవిధంగా అధికార యంత్రాంగం సమన్వయంతో మీ యొక్క పంటను కాపాడుకోవాలి, లేకపోతే ఎక్కువ రైతులకు నష్టం జరుగుద్ది. అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గిపోయింది, వరి ధాన్యం కూడా గతంలో కంటే తక్కువ వస్తుందని చెప్పి రైతులు చెబుతున్నారు. కాబట్టి పండించిన పంట అయినా సరే సక్రమంగా సరైన ధరకు అమ్ముకోవాలనంటే మీరు తేమ శాతాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దయచేసి రైతాంగం ముందుకు రావాలి, ఆడు కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో దీన్ని సక్సెస్ఫుల్ గా మన రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్ చేసేటటువంటి రాష్ట్రం భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రమే. కాబట్టి దయచేసి రైతాంగాన్ని కాపాడే దాంట్లో రైతులు వాళ్ళ పంట కాపాడుకునే దాంట్లో ఉండాలని చెప్పి సిఎస్ గారు కలెక్టర్లకు అందరికీ చెప్పాం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అలర్ట్ చేశాం. ఆ మార్కెట్ లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతటినీ కూడా సరఫరా చేశాం. కాబట్టి దయచేసి రైతులు సహనంతో ఉండాలి, అధికారులు ప్రతినిత్యం జాగరూకతతో ఉండి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి. అదేవిధంగా కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడాము. పత్తికి సంబంధించినటువంటి తేమ శాతం 8 to 12% ఉండాలని కండిషన్ పెట్టారు. దాన్ని కూడా ఎగ్జామ్షన్ ఇవ్వండి, కనీసం 17-18% కి రిలాక్సేషన్ ఇవ్వమని చెప్పి అడిగాం. ఆయన గారు ఆయనతో కేబినెట్ లో డిస్కస్ చేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.